ఆ తర్వాత జగదీష్ రెడ్డి కామెంట్లను కూడా వీళ్ళు తీసుకున్నారు. మొత్తం వన్ సైడ్గా ఎంక్వైరీ జరుగుతుంది విద్యుత్ కమిషన్లకు సంబంధించి అనేది జగదీష్ రెడ్డి ఆరోపణ. వాదనలు వినకుండా 1000 కోట్ల నష్టమని ఎలా అంటారు? ఇద్దరు ముఖ్యమంత్రుల సమక్షంలో ఒప్పందం జరిగింది. ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రభుత్వాలు లంచాలు ఇస్తాయా? పవర్ ప్లాంట్లకు బొగ్గు కేటాయించేది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రాలకు జరిగిన మేలును కమిషన్ పరిగణించట్లేదు. ఒక పక్షం వాదంతో కమిషన్ ఏకీభవించడం బాధాకరం. కేసీఆర్ను బద్నాం చేసేందుకే విచారణ జరుగుతున్నట్టుంది. పవర్ కమిషన్పై విద్యుత్ శాఖ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జస్టిస్ నరసింహారెడ్డికి అన్ని అంశాలు లేఖ రాశానని వెల్లడి. ఇక కమిషన్ మొత్తం ఏకపక్షంగా సాగుతుంది. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పుడు విద్యుత్ కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఖచ్చితంగా ఇక్కడ విద్యుత్ సమస్య ఉండకూడదు అనే ఉద్దేశంతో మేము ఛత్తీస్గఢ్తో ఒప్పందం చేసుకొని కొంత అమౌంట్కు మేము కొనుగోలు చేసినాం. ఇది ఒక ప్రభుత్వ రంగ సంస్థతో మరొక ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందం. ఒక ప్రభుత్వ రంగ సంస్థకి ఇంకో ప్రభుత్వ రంగ సంస్థ లంచం ఇస్తుందా? ఎక్కడైనా ఆ పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా అంటూ ఆయన నిన్న ప్రశ్నించారు.